ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 272వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదీకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా, నిన్నటి వరకు మనం అటు నారద మహర్షి, శ్రీకృష్ణ పరమాత్మ మరియు నారదుడు, దేవలుడు ఇత్యాది మహామహా ఋషి గణం అంతా కూడా శంక పరివృతమైనటువంటి ధర్మరాజుని యొక్క సంశయాన్ని నివారించే నిమిత్తంగా వీళ్ళందరినీ నేనే చంపాను కదా రాజ్యాకాంక్షతో, ఈ పాపం నాదే కదా అని విలవిలలాడుతూ ఉన్నటువంటి ఆ ధర్మరాజును మళ్ళీ సన్యాసం స్వీకరిస్తాను, వానప్రస్థానికి వెళ్ళిపోతాను, అరణ్యవాసానికి అంటాడు. అలా కాదయ్యా, అది అధర్మం, క్షాత్రధర్మం నిర్వర్తించవలసిందే అని చెబుతూ విధి లీలలు అర్థం కావయ్యా, అన్నింటినీ చేయించేవాడు పరమాత్మ మాత్రమే, నీవు కాదు అని వ్యాస మహర్షి ఆయన చెప్పాడు. నీ కులధర్మాన్ని పాటించవలసిందే, పాటించు అన్నాడు. విన్నాడు ధర్మరాజు. నేనటి వరకు మనం ఇంతవరకు ముచ్చరించుకున్నాం. నేడు స్వీయ రచన స్వామిని వేడుతూ నుతి. శ్రీ విద్య శాంతమూర్తి ప్రకృతి సేవిత సంపత్పద పురుష సౌవర్ణాంబర నిబద్ధరత్న మకుటా గంగాస్థిత జటాధరా అవనీభార విదూర సదయ త్రినేత్రోజ్వల భానుప్రభా నాగాభరణ విశ్వభూత తత్వయోగి విశ్వభూతతత్వయోగి సుకృత ఫలాలయ స్మరే చంద్రమౌళి. స్వామిని స్మరిస్తూ ఆయన యొక్క తత్వాన్ని, శ్రీ విద్య శాంతమూర్తి అయినటువంటి ప్రకృతితో సేవించబడుతున్నటువంటి పాద పద్మములు కలిగినటువంటి పురుష శ్రేష్ఠుడు, అలాగే సౌవర్ణాంబరణ భద్రరత్నమకుట హరిహరనాథతత్వం అండి. అటు స్వర్ణ రత్న ఖచ్చిత కిరీటం, ఇటో గంగ అధివసించినటువంటి జట జోటం, అవనే భారాన్ని దూరం చేసే సహృదయం, ఆ దయ కలిగినటువంటి వాడు త్రినేత్రుడు. ఎలా ఉంటాయండి అవి? భానుప్రభ, ఆ త్రినేత్రం చిచ్చర కన్ను, నాగాభరణుడు. కాబట్టి ఆయన విశ్వభూత తత్వయోగి, ప్రాణులన్నిటి యొక్క తత్వం ఆయన యోగ చిత్తానుసారమే. కాబట్టి వీటన్నిటికీ కూడా సుకృత ఫలాలయ, మన ఆచరించినటువంటి కర్మలన్నీ కూడా స్వామియే, ఆయన యొక్క నిర్దేశితములే. కాబట్టి అటువంటి నిన్ను స్మరే చంద్రమౌళి, నా పేరు కాదండి, అటువంటి స్వామిని నేను స్మరిస్తూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను. శరణాన్ని ఆయన వేడుతూ, అయ్యా వ్యాసుల వారు ఏమంటున్నారండి, వేద విహిత కర్మాచరణ శ్రేష్టం. అలా చేయనట్లయితే పాపం. సూర్యాస్తమయాలలో ఆయా సమయంలో నిద్ర పోరాదయ్యా. పరభార్యాగమనం ఎందుకు చెప్తున్నాడు ధర్మరాజు? పాపాలేవి, పుణ్యాలేవి, వాటికి తగినటువంటి పరిహారాలేవి అది అడిగాడు. వాటికి చెప్తా ఉన్నాడు. పెద్దలను వ్యతిరేకించరాదయ్యా, సంప్రదాయం విచ్ఛిన్నం, అది చేయటానికి వీల్లేదు. కపట సేవ అంతకంటే పనికిరాదు. అడవుల కాల్చివేత, ఇవాళ చెట్లన్నీ నరికేస్తున్నాం అభివృద్ధి పేరు మీద. అనవసర జంతు హింస, బ్రాహ్మణ ద్రోహం. ఈ పదం చాలా లోతైనదండి. బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ, బ్రాహ్మణ తత్వం ఏదైతే ఉందో వర్ణం మాత్రమే కాదు, జాతితో సహా. అలాగే వర్ణం అంటే ఇక్కడ జ్ఞానం ప్రధానం. కుహన లౌక్యాలు, కుటీల తర్కాలు, వర్గ భేదాలు, నా వాళ్ళనైతే తప్పట్లు కొడతాం, నాకు ఇష్టం లేకపోతే పలకం. కాబట్టి అది ద్రోహమే. యుద్ధంలో వైరి సంహారం, ప్రాణం నిలిపే నిమిత్తం కళ్ళు ద్రావటం,
మామూలు అప్పుడు కాదండి, అది తాకపోతే ఇంకా చచ్చిపోతాడు వీడు, దాహం, అప్పుడు తాగొచ్చు. ప్రాణవిత్త మానభంగములందు అనృతం అబద్ధం, యజ్ఞంలో పశుబలి ఇవి పాపం కావు. దీనికి భిన్నంగా స్వార్థ చింతనతో ఏది ఆచరించినా పాపమే. అలాగే బ్రాహ్మణ సమారాధన, ఆవులు దానం ఇవ్వటం, దానివలన బ్రహ్మహత్య దోషం నివారించబడుతూ ఉంటుంది. అసత్యం ఆడరాదయ్యా, ఆడితే ఆపై సత్యం ఏదో చెప్పి తీరాలి. ఎందుకు ఆడాడో ఇది కూడా చెప్పాలి. పురుషుని యొక్క పొందు రజోదర్శనంతో పోతుంది. కాబట్టి పాప పంకిలంలో దూకినా స్త్రీ నిత్యకన్యయే. ఆ దరిద్రం ఏదో పురుషులకే అంటుకుంటుంది, చెరిపేవాడికి. ఆలోచించాలి సీతారాం. ఇంత పెద్ద పదం ఎందుకు వాడానంటే మానభంగాలు, జ్ఞానభంగాలు, ధ్యానభంగాలు ఇవన్నీ కూడా మహాపాపాలే. సర్వ కాలంలో కూడా, అన్ని కాలాలలో, సర్వకాల సర్వావస్థలలో గాయత్రి మంత్ర జపం అది సర్వ పాప పరిహారిణి. శాస్త్రాలని ఔపోసన పట్టినటువంటి మహానుభావులు చెప్పే పదాలు, వీటిని దృష్టిలో పెట్టుకోకుండా ఏదో ఒక పదం, ఒక పేజీ చదవటం, నా ఇష్టం వచ్చినట్లు నేను వ్యాఖ్యానం చేస్తానని చెప్పటం వింటున్నాం, చూస్తున్నాం యూట్యూబులలో రోజు. ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. కుటిల తర్కం, ఆహార నియమాలు అది ఎలా ఉండాలి అది కూడా చెప్తా ఉన్నాడు. ఈనిన 10 రోజులలోపు ఆవు పాలు త్రాగరాదు, దూడకు వదిలేయాలి. ఆహార నియమాలలో మైల భోజనం, తలారి ఇచ్చినటువంటిది, జోదగాడి ఇచ్చినటువంటిది. ఇవాళ ఎవడ జోదగాడో ఎవడ కాడో దేవుడికే తెలవాలి. పూలు అమ్మేవాడు ఇచ్చినది, అన్నకన్నా ముందు పెళ్లి చేసుకున్నటువంటి వాడు ఇచ్చినటువంటిది. అంటే తమ్ముడు పెళ్ళి అన్నకంటే ముందు, ఎవడికి ముందు కుదిరితే వాడికి చేసేస్తామండి. స్తుతి చేసి జీవనం గడిపేవారు వందిమాగదులు, పొగడి డబ్బులు సంపాదించేవారు, డబ్బా కొట్టుకునేవారు. వాళ్ళు ఇచ్చే ఆహారం వదిలివేయాలి, ఇది స్వీకరించరాదు. అతిథి పూజ, పితృదేవతల ఆరాధన ఇది శ్రేష్టమయ్యా అని ఆ బ్రహ్మ ఋషులు చెప్తా ఉన్నారు ధర్మరాజుకు. విన్నాడు. ఇదంతా వ్యాసుల వారి యొక్క వివరణ. శ్రీకృష్ణ, వ్యాస, దేవలుడు, దేవస్థానుడు ఇంకా అనేకలు పరువులు రీతులు బోధించిన వినినటువంటి ధర్మరాజుకు మనస్సులో గలతపోయి రాజ్య పాలన మీద ఆసక్తి అప్పుడే చివురుస్తూ ఉంది. వ్యాసాది మునులు వారికి ప్రదక్షిణలు గావించాడు. భూభార నిర్వహణ అనుమతి పొంది ఆపై చిత్తం స్థైర్యం వహించగా రాణించాడు ధర్మజుడు. మునులు వారి వారి ఆవాసాలకు బయలుదేరారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కురుక్షేత్ర సంగ్రామం అనంతరం దాగి ఉన్నటువంటి రాజులు ధర్మరాజును దర్శించగా వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుని యొక్క సూచనతో వాళ్ళు వచ్చారయ్యా, నిన్ను దర్శించాలని అభిలషిస్తూ ఉన్నారు అని చెప్తే ఈయన యొక్క అనుమతితో వారు ఇచ్చినటువంటి మణులు, బంగారం, ఏనుగులు, గుర్రాలు, స్త్రీలు ఆదిగా యోగ్యమైన కానుకలన్నీ కూడా స్వీకరించి వారిని సామంతులుగా అంగీకరించి, ఒక్క పరమాత్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, పరమాత్మ దయ లేకపోతే ఏది ఉన్నా లేనట్లే. దీనికి మూల కారణం ధర్మ కర్మాచరణ మాత్రమే. ఇదే నిదర్శనం. బంధుమిత్ర సోదర పరివారంతో ధౌమ్యుడు మొదలగు పండితులతో కూడి ప్రకాశించాడు ధర్మరాజు. ఆపై మరునాడు 16 గుర్రములు పూర్చినటువంటి రథాన్ని అధిరోహించాడు ధర్మరాజు. సరజ్జంబు వహింప భీముడు శితఛత్రంబు గాంధీవి సెల్వారం బట్టంగ జామరల్ కవలిడున్ హరి ప్రభంబయ్యే నత్తేరం దేవురునగ్ని పంచకము వేధింబోల్చునట్లొప్పి అంభోరాసి ధ్వని ఓలే తూర్యనికరంబుల్ మ్రోసి ఒక్క ఉమ్మడి
అయ్యా, ఆ 16 గుర్రాలు పూల్చినటువంటి రథం ఎలా ఉందండి? ఎవరు అధిరోహించారంటే సారథ్యంబువహెంప భీముడు. మీకు తెలుసు, ధర్మరాజు ఆ రథాన్ని ఎప్పుడైతే అధిరోహించాడో భీముడు సారథ్యం అట. శతఛత్రంబు గాంధీవి, తెల్లటి ఆ గొడుగు ఏదైతే ఉందో దాన్ని గాంధీవి పట్టుకున్నాడు. వింజామరలో కవలలు పట్టుకొని వేయిస్తూ ఉన్నారు. పంచ అగ్నులే యజ్ఞ వేదికగా, పంచాగ్నులు యజ్ఞ వేదికగా వెలుగొందుతూ ఉన్నట్లుగా ఆ పాండవుల 5గురు కూడా ఆ రథాన్ని అగ్ని ప్రభల వాయిద్యాలు సముద్ర ఘోషే వినిపిస్తూ ఉంది. ఈ 5గురు పాండవులు, పంచపాండవులు పంచాగ్నుల వలె వెలుగొందుతూ ఉన్నారు ఆ రథంపై. మంగళ తూర్య నినాదం అంజరులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, వాయిద్యాలన్నీ కూడా. అయ్యా, ఇక్కడ మనం పంచాగ్నులను చెప్పుకుంటూ ఉన్నాం. ఏమిటండి అవి అంటే, 1 ఆహవనయం, 2 దక్షిణాగ్ని, 3 గార్హపత్యాగ్ని, సభ్యాగ్ని, అవసద్యాగ్ని. ఇవి యజ్ఞవేదిక ఉంటుంది కదా, ఆ వేదికకు తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఈశాన్య దిశల్లో మాత్రమే వీటిని ఉంచుతారు. ధృతరాష్ట్ర గాంధారీలను గొప్ప పల్లకీలలో తన ముందరే కూర్చోబెట్టారు. సాభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహాలు మీకు తెలుసు. ఇవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తేరు, వాటి గుర్రాలు. ఆటి పూడ్చినటువంటి రథంపై సాత్యకితో కృష్ణుడు వెన్నంటిరాగా, యుయుష్యుడు ఆయన రథంపై, కుంతి అంతఃపుర స్త్రీలంతా పల్లకీళ్ళల్లో, అంటే ఎవరికి తగిన వాహనాలు ఆ స్త్రీజనం. విదురుడు రాజసమూహాలు తమ సేనా సమూహాలతో వాళ్ళంతా కూడా బయలుదేరారు. వంది మాగధుల యొక్క స్థుతులన్నీ కూడా మిన్నంటాయి. వేద పఠనం, ఆ పఠించేవారు, చదివేటువంటి వారు, అంటే వేద ఘోష నినాదములు, ఆ స్వరాలన్నీ కూడా లయబద్ధంగా శృతులీన సాగాయి. ఈ విధంగా ఈ తేరులన్నీ కూడా ఉదయమే బయలుదేరారు. ధృతరాష్ట్ర గాంధారీలను ఇప్పుడే చెప్పుకున్నాం, పల్లకి లెక్కించారు, ఎవరి వాహనాలు వారు అధిరోహించారు. అందరూ కూడా బయలుదేరారు, హస్తినకు చేరుకున్నారు. ధర్మరాజు హస్తినాపురిలో రథం దిగి తేరు కాలినడకన బయలుదేరి వస్తూ ఉన్నాడు. ప్రజలు విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు. స్వాగత వచనాలతో, స్వాగత తోరణాలతో ఎదురేగి సంతోషంతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. దిగ్విజయంబునం తేజస్వి అయ్యో నజాత శత్రుండనం జనుని తండే, రాజసూయ మహాధ్వరము చేసి విప్రుల కనకరత్నాదులం దనిపెనితడే, నిత్యవ్రతంబుగా సత్యంబు పాలించు నిష్ట అస్ఖలితగా నెరపెనితడే, ధర్మైక నిరతుండు ఈతండొక్కరుండో చూవే అని పలుకుటకు పాత్రయని తండే. అంతేనా? బలము దగవును ధర్మంబు వెలయన్ పగర ననవశేషంబుగా తెగటార్చెనితడే, అనగా మరియును వివిధ కీర్తనల హర్షవర్చనముల ఉల్లసిల్లు రవంబు మిగిలే. ఈ విధంగా ధర్మరాజును నుతిస్తూ ఉన్నారు ఆ ఎదురేగినటువంటి జనమంతా కూడా. ఎప్పుడైతే ధర్మరాజు తేరు దిగి కాలినడకన బయలుదేరి వస్తూ ఉన్నాడో ఆ నగర జనులంతా కూడా ఆయనకు ఎదురేగి స్వాగత వచనములు పలుకుచు, ఓహో దిక్కులు జయించినటువంటి అజాతశత్రుండి తండేనండి, రాజసూయుగం చేసి బంగారు రత్నాలు బ్రాహ్మణులకు దానములు ఒసగినటువంటి మహనీయుడు కూడా ఇతడే కదా. అంతేనా? సత్యరత్నండి ఇతడే ధర్మాచరణలో మేటి, పోల్చగా ఇతనితో సాటి లేరెవ్వరు. అటువంటి వాడు ఈ మహనీయుడు, పోల్చరాని వాడు. శక్తి, న్యాయం, ధర్మం ఒప్పారగా
శత్రువులను సంపూర్ణంగా చంపింది కూడా ఈయననే. అంతటి ఘన పాటి గొప్ప వీరుడు. ఇలా పొగుడుతూ ఉన్నారు. ఆయన వెంటనే సాగుతూ ఉన్నారు పురజనులంతా. పాండవులను ప్రశంసిస్తూ ప్రజావాణి అంతా ఉప్పొంగిపోతూ ఉంది. అయ్యా, వ్రతచర్యయు భాగ్యంబును ధృతియు మతియు నరయ ద్రౌపదికి ననయగు భూపతి భూపతి వల్లభాజనములీక్షితి గలరే భూపతి వల్లభాజనములీక్షితిన్ గలరే యసురవంబుసెలంగే కలయన్. పుణ్యకర్మలు, వ్రతచర్యయు పుణ్యకర్మలు, నోములు చేయుటలో, అదృష్టం, ధైర్యం, తెలివి కలిగి ఉండటంలో రాజపత్నులు ఎవరు కూడా ద్రౌపదీదేవికి సాటి అయిన వారు ఉన్నారా? మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వశ పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనవి. ఘట్టం ఘట్టం వదలకుండా చెప్తున్నాను స్వామి. దయతో వినండి, ఆదరించండి. శ్రీరామ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షిత. మీ యొక్క కామెంట్స్ యూట్యూబ్లోనే ప్రార్థన. సీతారాం.